వరంగల్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేశారు. హిందూ దేవతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ సీఎం దిష్టిబొమ్మను వ్యక్తం చేశారు. హిందూ దేవతలపై, హిందూ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందువుల ఓట్లతో గెలిచి హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి హిందూ దేవతల జోలికి వస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ధర్మంలోని దేవతలను అందరినీ కూడా కించపరుస్తున్న రేవంత్ రెడ్డికి అసలు ఏమైనా మెదడు ఉన్నదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. అసలు మెదడేమన్నా? మన సనాతన ధర్మం ప్రకారము మనకు 33,000 కోట్ల దేవతలు మనం వివిధ రకాలుగా పూజిస్తాం. ఇప్పుడు ఆయన ఇంట్లో వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉన్నది, వాళ్ళ బిడ్డ ఒకటే గ్రూప్ చదివిందా, డిగ్రీ కానీ బీటెక్ కానీ కోర్సెస్లో డిఫరెన్సెస్ కోర్సెస్ ఉంటాయి కదా. వాళ్ళ అయ్య ఒక కోర్స్ చదువుతాడు, వాళ్ళ అల్లుడు కోర్స్ అవుతాడు, బిడ్డ ఒక కోర్స్ అవుతాడు. ఇవాళ ఇష్టానికి ఉండగా వాళ్ళు మనం చదువుకుంటాం. ఏదైతే సైన్స్, మ్యాథ్స్, సోషల్ అన్ని సబ్జెక్టులు ఎందుకు, మరి చదువు అనేది ఒకటే కదా. అంత మాత్రం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి మన హిందూ దేవతల పైన నిన్న చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో వారు నర్సంపేటలో 5వ తారీఖు ఏదైతే బహిరంగ సభ ఉందో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా దానిలో అడుగు పెట్టకుండా చేస్తుందని చెప్తూ వారికి డిమాండ్ జారీ చేస్తారు.